వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ సున్నం చెరువులో ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయని హైడ్రా తన పరిశోధనలతో తేల్చింది. ఇక కలవరపడాల్సిన విషయం ఏంటంటే ఈ చెరువు పక్కన 3 బోర్లు వేసిన ఓ వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్లోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ హాస్టళ్లు, విద్యా సంస్థలు, హోటల్స్ లకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొందరు ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు ఈ నీటిని ప్యూరిఫై చేసి తాగడానికి ఉపయోగిస్తుండగా ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి హాస్టల్స్ లో వేల మంది స్టూడెంట్స్, జాబర్స్ కూడా ఉన్నారు. ఇక ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వారితో పాటు ఐఐటి, ఇక మెడికల్ కోచింగ్ తీసుకునే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇక సున్నం చెరువు నీళ్ల సరఫరా విషయం బయటపడడంతో ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్న వ్యక్తిపై హైడ్రా కేసు కూడా నమోదు చేసింది. నగరంలోని 6 చెరువులకు పూర్వ వైభవం తేవాలని హైడ్రా నిర్ణయించుకోగా అందులో శేర్లింగంపల్లి, కుకట్పల్లి మండలాల సరిహద్దులలోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ మధ్య ఉన్న సున్నం చెరువుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో స్వచ్ఛమైన నీటితో ఉన్న ఈ చెరువు 20 ఏళ్ల నుంచి నలాల ద్వారా వచ్చి చేరుతున్న మురుగుతో కలుషితమైంది. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో కంపు కొడుతుంది. 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్తే భరించలేని దుర్వాసన వస్తుంది. దీంతో ఫస్ట్ ప్రయారిటీ కింద దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా 5 రోజుల క్రితం ఇక్కడి భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంది హైడ్రా. చెరువులోని నీళ్ల శాంపుల్స్ తీసుకుంది. అలాగే పక్కన వేసిన బోర్ల నుంచి తీసిన నీళ్లను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని తెలుసుకొని ఆ శాంపుల్స్ ని తీసుకుంది. అలాగే వాటర్ ట్యాంక్ లోని నీళ్ల శాంపుల్స్ కూడా సేకరించింది హైడ్రా. దీన్ని పీసీబీ సాయంతో టెస్టులకు పంపించింది. ఇందులో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. పరీక్షలకు పంపిన నీళ్లలో 12 రెట్ల అధికంగా సీసం, 3 రెట్లు ఎక్కువగా కాడ్మియం, ఇక 2 రెట్ల నికెల్ లోహాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో ఈ నీళ్లను ఎవరెవరు తాగుతున్నారు, వారి పరిస్థితి ఏంటి అన్న దానిపై ఆరా తీసేందుకు సిద్ధమైంది హైడ్రా. ఇక అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నీటిలో 0.073 నుంచి 0.122 మిల్లీగ్రాములు ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే ఇది ఉండాల్సిన దానికన్నా కూడా 7 నుంచి 12 రెట్లు ఎక్కువ అన్నమాట. ఈ నీళ్లను ఉపయోగిస్తే పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం కూడా పడుతుందని, ఇక జ్ఞాపక శక్తి తగ్గుతుందని, రక్తహీనత సమస్యలు ఏర్పడమే కాకుండా బాల్యం, చిన్న వయసులోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని కూడా, సంతానోత్పత్తిపై కూడా ప్రభావం పడుతుందని కూడా అంటున్నారు నిపుణులు. ఇక కాడ్మియం 0.003 వరకు ఉంటే పర్వాలేదని, కానీ సున్నం చెరువు పరిసరాల్లో బోర్లలో 0.007 నుంచి 0.010 వరకు ఉండడంతో మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇంత మోతాదులో ఉన్న నీళ్లను తాగితే మూత్రం ద్వారా ప్రోటీన్లు బయటకు పోయి ఎముకల బలహీనతకు దారి తీస్తున్నాయని చెప్పారు. ఇక పైగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ కూడా చెబుతుంది. ఇక ఈ ప్యూరిఫై చేసిన మరగబెట్టినా కూడా లాభం లేదంటున్నారు ఈ నీటిని. సహజంగా నీటిని మరగబెట్టి ప్యూరిఫై చేసి తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటుంటారు నిపుణులు. కానీ సున్నం చెరువులో ఉన్నటువంటి లోహాలు కలిసిన నీటిని ప్యూరిఫై చేసినా, మరగబెట్టినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెబుతున్నారు. వేడి చేసినప్పుడు సూక్ష్మ క్రిములు నశించిన సీసం, కాడ్మియం, ఇక నికెల్ వంటి లోహాలు కరగకుండా మరింత దగ్గరగా చేరి ప్రమాదకరమవుతాయి అంటున్నారు. సున్నం చెరువు దగ్గరే కాకుండా నగరంలోని కాలుష్య సాగరాలు, ఇక మురుగు కాలువల చెంత ఉన్న నివాస ప్రాంతాల్లోని భూగర్భ జలాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉండవచ్చు. కానీ సున్నం చెరువు సమీపంలోని బోర్ల నీటిలో 0.038 నుంచి 0.046 ఉన్నట్లు పీసీబీ గుర్తించింది. మనం తాగే నీటిలో నికెల్ ఎక్కువగా ఉంటే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే రక్తపోటుకు కారణం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వాటర్ డేంజర్ అని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనం తాగే నీటిలో సీసం, కాడ్మియం, ఇక నికెల్ లాంటి లోహాలు ఎక్కువగా ఉంటే మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం కూడా చూపుతోంది. ఇక న్యూరాలజీ సమస్యలు, మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నీటిని కాచి చల్లార్చి తాగినా ప్రయోజనం ఉండదు. ఇక స్కిన్, కళ్ళు, చెవి ఈ సమస్యలు కూడా వస్తాయి. ఇక క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం ఉందట. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందులు కూడా పడతారని చెబుతున్నారు.
సో ఇంత ప్రమాదకరమైన పరిసరాల్లో మన హైదరాబాద్ వాసులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో మనకు కళ్ళకు కట్టి చూపిస్తున్నారు. మరి ఎవరెవరు ఈ నీటిని తాగుతున్నారు, ఎవరికి ఎంత ప్రమాదం పొంచి ఉందని కూడా హైడ్రా రీసెర్చ్ చేయడంలో ఉంది. మరి వేచి చూడాలి ఎవరెవరు ఈ నీటిని సేవిస్తున్నారో అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.